దీనికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ప్రజలు ఎక్కడ కూడా 108 అంబులెన్సెస్ వల్ల ఇబ్బంది పడకూడదు, టైంకి వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి చిత్తశుద్ధితో జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అలాగే నియోనేటల్ అంబులెన్సెస్ గతంలో ఏమి ఉండేవి కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మనం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 26 నియోనేటల్ అంబులెన్సెస్ ని తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ఎంతో మంది ఈ డెలివరీ లొకేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాప్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 86 ఉండేవి. ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years లో 216కి పెంచారు. పెంచి వీటిని కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తో వీటిని ఎక్విప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూశారు. అలాగే వీటిలో సర్వేలెన్స్ కెమెరాస్ కూడా, అంటే ఈ అంబులెన్సెస్ కి సంబంధించి గతంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేలెన్స్ కెమెరాస్ కూడా పెట్టి ఆ డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారా లేదా, అంబులెన్స్ లో ప్రాపర్ కేర్ ఇచ్చారా లేదా, ఎందుకంటే ఆ పేషెంట్ కి ఏమైనా అయితే మనదే బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి ఆ మానిటరింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ మానిటరింగ్ మెకానిజం ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తూ వీటిలో కూడా ఈ కెమెరాస్ తీసుకురావడము. అలాగే జీపీఎస్, అంటే అంబులెన్స్ వస్తుందా లేదా, స్టార్ట్ అయిందా, ఎంతసేపటికి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ లొకేషన్ తో వచ్చేలాగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఈ 108 ని స్ట్రెంగ్తెన్ చేసి ముందుకు వెళ్లారు. మరి